నేను ఈ వారమే ఒక సాక్ష్యం విన్నాను. ఒకరికి ఇలాగే వివాహం అయింది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇంకా పిల్లలు లేరు. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఇంకా పిల్లలు లేరు. కానీ అయినా ప్రార్థన చేసుకుంటారు పిల్లలకి. తప్పకుండా ఇస్తాడు దేవుడు మనకి, తప్పకుండా ఇస్తాడు దేవుడు మనకి, తప్పకుండా ఇస్తాడు. మొన్న సాక్ష్యం విన్నాను, వీడియో చూశాను. 57 సంవత్సరాలకి పిల్లోడిని కన్నది. 57 సంవత్సరాలకి 57 సంవత్సరాలకి పిల్లోడిని కన్నది. 9 నెలలు ప్రెగ్నెన్సీ, 57కి క్యారీ చేసింది, సక్సెస్ఫుల్గా డెలివర్ చేసింది. హెల్తీ మదర్, హెల్తీ చైల్డ్. ఆమేన్. భర్త కూడా నుంచొని ఉన్నాడు. సాక్ష్యానికి మైక్ ఇచ్చారు, మాట్లాడలేకపోతున్నాడు. కళ్ళు నీళ్లు కారుతూనే ఉన్నాయి. మాటలు రావట్లేదు బయటికి. నమ్మదగిన దేవుడు, ఆమేన్. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. చూడండి, నీ అటాక్, దాడి అంతా ఎక్కడ జరుగుతుంది? మనసులో, నీ మనసులో. అందుకని ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఎప్పుడైతే శ్రమ పడ్డాడో, ఆయన శ్రమ పడుతున్నప్పుడు ఏ విధముగా, ఏ మనసుతో దాడి చేశాడు? తిరిగి దాడి చేశాడు. ఏ విధముగా కష్టపడ్డాడు, ఏ విధముగా శ్రమ పడ్డాడు, ఏ విధముగా ఆయన విశ్వాసముతో అడుగులు వేశాడు. ఆ మనసు కలిగి జీవించండి అంటున్నాడు. హల్లెలూయా. సో నీ జీవితంలో వేరే వాళ్ళు ఏమన్నారో దాని గురించి బాధపడొద్దు. బాధపడ్డా ఒక 2 నిమిషాలు బాధపడు, దాని తర్వాత మర్చిపో దాని గురించి. పాస్టర్ గారు, ఎలా మర్చిపోతానండి, వాళ్ళంతా క్లోజు, ప్రతిరోజు మాట్లాడుతుంటే ఎలాగ? చెవులు మూసుకోవడం నేర్చుకో. చెవులు మూసుకోవడం నేర్చుకో. నీ మనస్సులో ఉన్న, నీ ఆత్మలో ఉన్న చెవులు విప్పబడాలి. అందుకనే ఎప్పుడైతే నీ ఆత్మలో ఉన్న చెవులు విప్పబడతా, అప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో వింటావు నువ్వు.